అల్వాల్ తుర్కపల్లి బొల్లారం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 41,000 కోట్ల రైల్వే ప్రాజెక్టుల బహుమతి 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి మరియు 1500 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు అండర్ పాస్ జాతికి అంకితం శంకుస్థాపన ప్రారంభం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే జరిగే కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని తుర్కపల్లి బొల్లారం రైల్వే గేట్ LC 249 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు శ్రీమతి శాంతి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి సవిత, అనిల్ కిషోర్ గౌడ్, ఇతర పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. డీటెయిల్ గా అన్ని నోట్ చేసుకొని దాంట్లో భాగంగా ఈ రైల్వే సంబంధించి డిఆర్ఎం గారిని కలవడం అంటే ఒక్కసారి కాదు 2 సార్లు వెళ్ళి కలిసి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగింది అని దాని గురించి ఫాలో అప్ చేసి అన్ని కూడా పర్సనల్ గా వెళ్ళి విజిట్ చేస్తూ ప్రతి అఫీషియల్స్ ని కలవడము అది ఎట్లా ముందుకెళ్ళాలి పనిని ఎట్లా చేయించుకోవాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. మనకు అంటే ఇట్లాంటి నాయకుడు దొరకడం మనందరూ కూడా అదృష్టం. అంటే ఏ పనులు అయితే పెండింగ్ ఉన్నాయో ఇన్ని రోజుల నుంచి అవన్నీ కూడా వారు ఫాలో అప్ చేస్తూ ఖచ్చితంగా అవి పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు మన ఇక్కడ బొల్లారం తుర్కపల్లిలో ఆర్యుబి శంకుస్థాపన చేసుకోవడం చాలా గర్వకారణం. దానికి ఈ ప్రోగ్రామ్ కి మేము రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కాలనీస్ అందరికీ కూడా ఈ రైల్వే గేట్ పడినప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుందో అందరికీ కూడా తెలిసిందే. అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ½ an hour వెయిట్ చేయడం, 20 నిమిషాలు వెయిట్ చేయడం, ప్రతి ఒక్క ట్రైన్ వచ్చినప్పుడు మనం ఆగడం జరుగుతుంది. సో అట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకి ఇప్పుడు ఆర్యుబి కంప్లీట్ అయ్యాక మనకు ఈజీ అయిపోతుంది. సో ఆ పని తొందరగా పూర్తి కావాలని కూడా కోరుకుంటున్నాను. మా డివిజన్ లో కూడా 2 గేట్స్ ఉంటాయి. అది కూడా నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా వారు పర్సనల్ గా విజిట్ చేసి ఏదైతే అది మనం తప్పకుండా చేద్దామని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు దాన్ని చేసి పెట్టాలని మేము ఎన్నోసార్లు కోరడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ బొల్లారం చిన్న లష్కర్ అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే పాత రోజుల్లో సిటీకి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఉన్న మార్కెట్ కానీ ప్రతి విషయం కానీ బొల్లారం ఒక చిన్న లష్కర్, చిన్న పట్టణం అన్నమాట. ఇక్కడ అన్ని మనకి వసతులు ఉండేవి. అయితే ఈ రైల్వే ఇబ్బంది వల్ల వాస్తవంగా మనం కొంత ఇబ్బంది పడ్డాము. ఈ యొక్క ఆర్యుబి బ్రిడ్జ్ చేయడం ద్వారా మంచి ఫెసిలిటీ ఏర్పడుతుంది. ముఖ్యంగా రైల్వే అధికారులకు ఈ యొక్క స్పీడ్ గా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఏదైతే కోఆర్డినేషన్ బిట్వీన్ జిహెచ్ఎంసీ అండ్ రైల్వే డిపార్ట్మెంట్ లో తను చాలా దగ్గర నుంచి 4-5 సార్లు అధికారులను కలిసి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఇంకా చాలా ఎమ్మెల్యే గారితో కూడా ఒక చిన్న విన్నపము, అక్కడ వెంకటాపురం కానీ ఇంకా మిగతా ఆర్యుబిలో కూడా వారు ఎలాగో పర్సూ చేస్తున్నారు కాబట్టి ఈ చేయడంతో ఈ అల్వాల్ మల్కాజ్గిరి రైల్వే చక్రబంధం నుంచి ప్రజలకు వినతి కలుగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.